వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. పేపర్ 2కి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వర్క్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్తో పాటు మీరు పేపర్ 1కి సంబంధించిన సబ్జెక్టులకి ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. సో మీకు ఈ ఆన్లైన్ కోచింగ్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు మీ ప్రాంతంలోనే ఉంటూ క్లాసెస్ని వినొచ్చు. అలాగే మీకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతున్నాం. దీంతోపాటు ఐకాన్ ఇండియా 3000 బిట్స్తో మీకు ఎస్పెషల్లీ పేపర్ 2గా ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వర్క్కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ని అందించబోతుంది 3000 క్వశ్చన్స్తో. సో ఈ బిట్ బ్యాంక్ కోసం కూడా మీరు మా నెంబర్ 6301468465కి కాల్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. అతి త్వరలో మీకు బిట్ బ్యాంక్ అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్తో పాటు బిట్ బ్యాంక్ని అందిస్తున్నటువంటి ఐకాన్ ఇండియా క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం ఈరోజు ఏదైతే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఉందో ఈ పేపర్ 2కి సంబంధించి కీలకమైనటువంటి సబ్జెక్టుగా ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ నుంచి కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ బిట్స్ని మీరు ఒకసారి ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాం, మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ కూడా నేను వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు నిర్వహణ కోసం ఆహారాన్ని పొందే విధానాన్ని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి పోషణ, ఆప్షన్ సి క్యాలరీలు, ఆప్షన్ డి కొవ్వు ఆమ్లము అని చెప్పేసి అడగడం జరిగింది. మీ ఆన్సర్ ఏంటి? సో మీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 5 సెకండ్స్లో మీరు మీ ఆన్సర్ని చేసే ప్రయత్నం చేయండి. సో మీ ఆన్సర్ రైటా రాంగ్ ఉందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ దీనికి వచ్చి ఏంటి అని అంటే పోషణ. పోషకాహారం అనేది ఆహారాన్ని పొందే విధానం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి. సో ఈ పోషకాహారంలో 2 రకాలుగా ఉన్నాయి ఇవి. ఒకటి వచ్చి ఏంటిది, మొదటిది అని అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటున్నాం. ఇంకా రెండవది వచ్చి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని ఏమంటున్నాము అని అంటే పోషణ అంటున్నాం. క్వశ్చన్ మరొకసారి మీకు, పెరుగుదల మరియు నిర్వహణ కోసం ఆహారాన్ని పొందే విధానాన్ని ఏమని అంటున్నాము అని అంటే ఆప్షన్ బి పోషణ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. సో రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో స్థూల పోషకాలు ఏమిటి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు విటమిన్లు, ఆప్షన్ బి ఖనిజాలు, ప్రోటీన్లు మరియు విటమిన్లు, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు కొవ్వులు, ఆప్షన్ డి ప్రోటీన్లు, కొవ్వులు మరియు ఖనిజాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మీ ఆన్సర్కి సంబంధించి 5 సెకండ్స్ టైం ఇస్తున్నాం. 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి ప్రశ్నల్ని మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో 150 మార్కులకి మీరు పేపర్ 2లో చేయాల్సి ఉంటుంది. సో అలా మీకు ఏవైతే ఈ బిట్స్ ఉన్నాయో వీటిని ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా వీడియో రూపంలో అందిస్తున్నాం. సో ఎనీవన్ ఆన్సర్ చేశారా? రైట్ ఆన్సర్ చేశారా? సో రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు ప్రధాన పోషకాలు. వీటిని స్థూల పోషకాలు లేదా ఆహారం యొక్క సామీప్య సూత్రాలు అని అంటారు అని చెప్పేసి మనం ఎక్స్ప్లెనేషన్లో చూడడం జరుగుతూ ఉంది. సో అంటే ఈ రెండవ క్వశ్చన్కి సంబంధించి ఏదైతే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అని అన్నాం. సో ఆన్సర్ వచ్చి సి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, థర్డ్ క్వశ్చన్. సో ఈ థర్డ్ క్వశ్చన్ ఏముంది, మూడవ ప్రశ్న అని అంటే ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి? సో ఆప్షన్ ఏ విటమిన్లు మరియు ఖనిజాలు, ఆప్షన్ బి ప్రోటీన్లు మరియు విటమిన్లు, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు, ఆప్షన్ డి ప్రోటీన్లు మరియు ఖనిజాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మీకు 5 సెకండ్స్ టైం. 5 సెకండ్స్లో మీరు క్వశ్చన్ విన్నారు కదా, రైట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇలా మీరు ఈ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేసినట్లయితే, మీరు చదివిన దానిలో నుంచి ప్రశ్నలను సృష్టించగలిగితే, వాటికి మీరే మళ్ళీ ఆన్సర్ చేయగలిగితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆన్సర్ని రివీల్ చేస్తున్నాను. సూక్ష్మ పోషకాలని క్రింది వాటిలో వేటిని అంటారు అనేది క్వశ్చన్.
సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ విటమిన్లు మరియు ఖనిజాలు అని అంటున్నాం. సో విటమిన్లు మరియు ఖనిజాలను సూక్ష్మ పోషకాలు లేదా ఆహారం యొక్క రక్షిత సూత్రాలు అంటారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లో మనం చూడవచ్చు. విటమిన్లు ఖనిజాలు అనేవి మనకు ఆప్షన్ ఎక్కడ అనంటే ఏలో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది ఏంటి, సూక్ష్మ పోషకాలు అని చెప్పేసి గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ ఇలాంటి ప్రశ్న వస్తే రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆహారంలోని 4th క్వశ్చన్, ఆహారంలోని ఏ భాగాలను బాడీ బిల్డర్ అని అంటారు? కార్బోహైడ్రేట్లు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ప్రోటీన్లు, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి ఖనిజాలు. సో మీ ఆన్సర్ని 5 సెకండ్స్లో మీరు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి ఆహారంలోని ఏ భాగాలను బాడీ బిల్డర్స్ అని అంటారు? వేటిని అంటారండి? కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్లా, విటమిన్లా, ఖనిజాలా? ఓకే, నేను ఆన్సర్ని రివీల్ చేస్తున్నాను. మీకు ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే ప్రోటీన్లు అండి. శరీర ఎదుగుదలకు మరియు కణజాల మరమ్మతులకి ప్రోటీన్ చాలా అవసరం. ఓకేనా? సో ప్రోటీన్లు అనేవి ఇక్కడ ఆన్సర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో అంటే ఎప్పుడైనా మనకు ఏదైనా గాయమైనప్పుడు ఏదైతే ఫ్లెష్ అనేది రావడానికి ఎక్కువ మాంసకృతులను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మాంసం అనేది ప్రోటీన్కి సంబంధించినటువంటిది కాబట్టి సో ప్రోటీన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా చెప్తా ఉన్నాం. ఆహారంలోని ఏ భాగాలను బాడీ బిల్డర్స్ అంటారు అని అంటే ప్రోటీన్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. సో ఇలా మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్తో పాటు బిట్ బ్యాంక్స్ని కూడా ఐకాన్ ఇండియా మీకు త్వరలో ప్రత్యేకంగా అందించబోతుంది. సుమారు 3000 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్టుకి, అంటే సోషల్ వర్క్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానీ, ఫుడ్ సైన్స్కి కానీ సంబంధించి మీకు 1000 ప్రశ్నల చొప్పున మొత్తం 3000 ప్రశ్నలతో త్వరలో ఒక బుక్ని తీసుకురాబోతున్నాం. ఈ బుక్ అనేది మీకు మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ బుక్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా నెంబర్ 6301468465. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ద్వారా కూడా మాతో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి అని అంటే ఈ క్రింది పోషకాలలో ఏది శక్తిని ఉత్పత్తి చేస్తుంది? మనకి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి పోషకాలు ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కాబట్టి దాని రిలేటెడ్గా ఇక్కడ ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. క్రింది పోషకాలలో ఏది శక్తిని ఉత్పత్తి చేస్తుంది? కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు, ఆప్షన్ బి ప్రోటీన్లు మరియు కొవ్వులు, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు, ఆప్షన్ డి ప్రోటీన్లు మరియు విటమిన్లు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో 5 సెకండ్స్ టైం, లెట్స్ స్టార్ట్. మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. ఓకే, జెన్యూన్గా మీరు ఆన్సర్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి మరి ఆన్సర్ ఏముంది అని అంటే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు అండి. కార్బోహైడ్రేట్లు కొవ్వులు అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా ఉంది. దేనికి సంబంధించి కార్బోహైడ్రేట్లు కొవ్వులు అని అంటున్నాం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏమంటున్నాం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా మీరు ఈ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు అనేవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 6th క్వశ్చన్ వచ్చి క్రింది వాటిలో దేనిని మెటబాలిక్ రెగ్యులేటర్స్ అని అంటారు? క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ క్రింది వాటిలో దేనిని మెటబాలిక్ రెగ్యులేటర్స్ అంటారు? ఆప్షన్ ఏ విటమిన్లు మరియు ఖనిజాలు, ఆప్షన్ బి విటమిన్లు మరియు నీరు, ఆప్షన్ సి ఖనిజాలు మరియు ఫైబర్, ఆప్షన్ డి కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్లు. ఓకే, రైట్. మీ ఆన్సర్ 5 సెకండ్స్ టైం. 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది చేయాలి. సో దేనిని మెటబాలిక్ రెగ్యులేటర్స్ అంటారు? ఆప్షన్ ఏ విటమిన్లు మరియు ఖనిజాలు రైటా? సరే చూద్దాం ఆన్సర్ ఏంటి అని అంటే విటమిన్లు మరియు ఖనిజాలండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్లు ఖనిజాలను ఏమంటున్నారు అని అంటే మెటబాలిక్కి సంబంధించినటువంటిగా చెప్తున్నారు. విటమిన్లు మరియు ఖనిజాలు చిన్న అణువులండి. సో ఈ చిన్న అణువుల రూపంలో ఉంటాయి. వీటిలో చాలా వరకు జీర్ణక్రియ అనేది అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూడవచ్చు. ఓకేనా? సో ఇలా మీరు ఈ క్వశ్చన్కి సంబంధించి మెటబాలిక్ రెగ్యులేటర్స్ అనేవి విటమిన్లు ఖనిజాలు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆప్షన్ ఏ
ఓకే, ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని ఇస్తుంది. ఈ క్లాసెస్ ద్వారా మీరు తప్పకుండా మీకు సంబంధించినటువంటి కోర్స్ని ఆన్లైన్లో పొందవచ్చు. మీ ఇంట్లోనే ఉండి మీరు ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు వీడియో రికార్డింగ్ క్లాసులకి సంబంధించి. సో నెక్స్ట్ మనం 7th క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రాథమిక ఉత్పత్తులు ఏవి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ సి ఖనిజాలు, ఆప్షన్ డి నీరు అని అంటున్నాం. సో మీరు 5 సెకండ్స్లో మీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. సో మీరు పేపర్ 2కి సంబంధించి 150 మార్క్స్ ఉన్నాయండి. ప్రతి సబ్జెక్ట్ను అంటే 3 సబ్జెక్టుల నుంచి మనకు 50 చొప్పున మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు దాదాపు ఇందులో మైనస్ మార్కింగ్ అనేది ఉండదు. సో మీరు ప్రాపర్గా ఈ 3 సబ్జెక్ట్స్ని చదువుకోగలిగితే పేపర్ 2 నుంచి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ క్రింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించి ప్రాథమిక ఉత్పత్తులు అనేవి ఏవి అనే దానికి మీరు ఒక ఆన్సర్ అనుకున్నారు కదా, మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేది ఒకసారి చూడండి. కార్బోహైడ్రేట్స్ అండి. ఏంటి? కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడేటువంటి వాటి ప్రాథమిక ఉత్పత్తులు ఏవి అని అంటే కార్బోహైడ్రేట్లు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ ఏముంది అని అంటే కార్బోహైడ్రేట్లలో ఉండేటువంటి మూలకాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఆప్షన్ ఏ కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్, హైడ్రోజన్ మరియు నైట్రోజన్, అలాగే ఆప్షన్ సి హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు సల్ఫర్, ఆప్షన్ డి కార్బన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్. సో 5 సెకండ్స్లో మీ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? కార్బోహైడ్రేట్లలో ఉండేటువంటి మూలకాలకి సంబంధించి మీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? సో మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఆన్సర్ని రివీల్ చేస్తూ ఉన్నాను. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. సో ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది మనకు ఎక్కడ అనంటే ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కార్బోహైడ్రేట్స్కి సంబంధించినటువంటి మూలకాలు ఏంటి అని అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మనం 9th క్వశ్చన్ చూద్దాం. 1 గ్రామ్ గ్లూకోజ్ నుండి మీరు ఎంత శక్తిని పొందుతారు? క్వశ్చన్ వెరీ సింపుల్ అండి. మీకు శక్తి కావాలి. 1 గ్లాస్ గ్లూకోజ్ ఇచ్చాము, 1 గ్రామ్ గ్లూకోజ్ ఇచ్చాము, మీరు ఎంత శక్తిని పొందుతారు? చెప్పండి. ఆన్సర్ 3.8 కిలో క్యాలరీలు, ఆప్షన్ బి 4.2 కిలో క్యాలరీలు, ఆప్షన్ సి 4.8 కిలో క్యాలరీలు, ఆప్షన్ డి 5.2 కిలో క్యాలరీలు. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్కి సంబంధించి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్కి సంబంధించి ప్రశ్నలు ఇలానే వస్తాయండి. సో ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ బిట్స్ని మీరు జస్ట్ ప్రైమరీగా మీ ప్రిపరేషన్ కోసం పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. సో ఇందులో మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రిపరేషన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా చదవండి. మీ ఎగ్జామ్ని రీచ్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ అనుకున్నారా ఏమైనా అని? ఓకే, నేను ఆన్సర్ రివీల్ చేస్తూ ఉన్నాను. ఆన్సర్ వచ్చి 4.2 కిలో క్యాలరీలు అండి. ఏమంటున్నాం? 4.2 కిలో క్యాలరీలు. గ్లూకోజ్ కార్బోహైడ్రేట్లలో కనిపించే సాధారణమైనటువంటి చక్కెర. ఓకేనా? శరీరం శక్తి కోసం ఉపయోగించే ఒక రకమైనటువంటి చక్కెర ఇది. ఇక కార్బోహైడ్రేట్లను సరళమైన రూపంలోకి విచ్ఛిన్నం చేసేటువంటిది ఈ గ్లూకోజ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా వివరణను అందించడం జరిగింది. సో 4.2 అని చెప్పేసి ఆన్సర్ అన్నాం. మనకు 4.2 కిలో క్యాలరీలు అనేది ఆప్షన్ బిగా ఉంది. 1 గ్రామ్ గ్లూకోజ్ నుండి ఎంత శక్తి ఉత్పన్నమవుతుంది అని అంటే పొందుతాము అని అంటే 4.2 కిలో క్యాలరీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత మనం 10th క్వశ్చన్ చూద్దాం. గ్లూకోజ్ సూత్రం ఏమిటి? గ్లూకోజ్కి సంబంధించినటువంటి సూత్రం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. సో ఈ క్వశ్చన్కి మీరు 5 సెకండ్స్లో ఆన్సర్ చేయాలండి. గ్లూకోజ్ సూత్రం ఏమిటి? ఆప్షన్ ఏ C6H1206, బి C6H6012, ఆప్షన్ సి C6H606, ఆప్షన్ డి C12H6011. సో దీనిని మీరు ఆన్సర్ చేయండి. గ్లూకోజ్ సూత్రం ఏమిటి అనే దానికి సంబంధించి. సో నేను ఆన్సర్ని రివీల్ చేస్తూ ఉన్నాను. ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే చూడండి, ఇది ఆన్సర్ వచ్చి
C6H12O6 అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆన్సర్ ఎక్కడ ఉంది అని అంటే ఒకసారి చూడండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సహజంగా లభించే చక్కెరలలో క్రింది వాటిలో తీపి ఏది? సహజంగా లభించేటువంటి చక్కెరలలో ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్లో తీపిని కలిగి ఉండేది ఏది? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి లాక్టోస్, ఆప్షన్ సి స్ట్రెచ్, ఆప్షన్ డి ఫ్రక్టోస్. ఏంటి మీ ఆన్సర్? 5 సెకండ్స్ ఆఫ్ టైం. సో మీ ఆన్సర్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి మోడల్ ప్రశ్నల గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రశ్నలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రక్టోజ్ అండి. సో ఫ్రక్టోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. సో ఫ్రక్టోజ్ అనేది మనకు ఆప్షన్ డిలో ఉంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజంగా మనకు లభించేటువంటి చక్కెరలలో ఏముంటుంది అని అంటున్నాం? తీపిని తెలిపేది ఫ్రక్టోజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మనం 12th క్వశ్చన్ చూద్దామండి. క్రింది కార్బోహైడ్రేట్లో ఏది తక్షణ శక్తిని ఇస్తుంది? ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చేటువంటిది ఏది అని అంటున్నాం కార్బోహైడ్రేట్స్కి సంబంధించి. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్, ఆప్షన్ సి సెల్యులోజ్, ఆప్షన్ డి స్ట్రెచ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? మీకు 5 సెకండ్స్ టైం. 5 సెకండ్స్లో ఈ ఆన్సర్ని చేసే ప్రయత్నం చేయండి. సో 5 సెకండ్స్ అని అంటున్నాం, మీరు 5 సెకండ్స్లోనే చేయాలి. ఎందుకు అని అంటే మనం వీడియోలో చేస్తున్నాం కాబట్టి మీకు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అర్థమైపోవాలండి. సో గ్లూకోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నాం? గ్లూకోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. సో కార్బోహైడ్రేట్లలో తక్షణ శక్తిని ఇచ్చేది గ్లూకోజ్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అన్నాం. ఓకే, ఇక దీని తర్వాత 13th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఆవు, గేదె మరియు మేకపాలతో పాటు మానవ పాలలో ఎక్కువగా కనిపించేది ఏది? ఆప్షన్ ఏ లాక్టోస్, ఆప్షన్ బి ఫ్రక్టోస్, ఆప్షన్ సి స్టర్చ్, ఆప్షన్ డి సెల్యులోస్. ఏంటి ఆన్సర్ ఏంటి అండి? మానవ పాలలో ఎక్కువగా కనిపించేది ఏది? వేటితో పాటు? ఆవు, గేదె, మేకపాలతో పాటు మానవ పాలలో ఎక్కువగా కనిపించేది ఏది? తల్లిపాలలో. ఓకే, రైట్. ఆన్సర్ రివీల్ లాక్టోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లాక్టోస్ అనేది మనం రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్స్ అనేవి ఇలా ఎగ్జామ్లో రావడానికి ఉంది. ఇది మనం ఫస్ట్ క్వశ్చన్స్కి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్కి సంబంధించి ఫస్ట్ చేస్తున్నటువంటి వీడియో కాబట్టి కొంచెం అంటే సింపుల్ క్వశ్చన్సే తీసుకున్నామని మేము అనుకుంటున్నాం. ఇంకా దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి, దాన్ని బట్టి క్వశ్చన్స్ని మనం మాడిఫై చేసి తీసుకొద్దాం. ఓకే, రైట్. ఇక 13th సంబంధించిన క్వశ్చన్ తర్వాత 14th చూద్దాం. మోనోసాకరైడ్లు ఎన్ని చక్కెర అణువుల ద్వారా ఏర్పడతాయి? మోనోసాకరైడ్స్ అనేవి ఎన్ని చక్కెర అణువుల ద్వారా ఏర్పడతాయి అనేది క్వశ్చన్. 2 చక్కెర అణువులు, 1 చక్కెర అణువు, 3 చక్కెర అణువులు, 5 చక్కెర అణువులు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా సమ్ టైమ్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది, కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఆన్సర్ చేశారా? మోనోసాకరైడ్లు ఎన్ని చక్కెర అణువుల ద్వారా ఏర్పడతాయి? ఓకే, ఐఎమ్ రివీల్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చి 1 చక్కెర అణువు అండి. మోనో అంటేనే ఒకటండి. సో నేను అందుకే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని చెప్పాను. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒలిగోసాకరైడ్లు ఎన్ని చక్కెర అణువుల ద్వారా ఏర్పడతాయి? ఇంతకుముందు ఏమన్నాం? మోనోసాకరైడ్ ఎన్ని చక్కెర అణువులు అని అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒలిగోసాకరైడ్లు ఎన్ని చక్కెర అణువుల ద్వారా ఏర్పడతాయి అని అంటున్నాం. 2 నుంచి 5 మోనోసాకరైడ్లు, 3 నుంచి 6 మోనోసాకరైడ్లు, 2 నుండి 10 మోనోసాకరైడ్లు, అలాగే 5 నుండి 10 మోనోషుగర్లు. సో షుగర్లు అంటే మోనోషుగర్లు, సాకరైడ్స్ అని అన్నాను. ఇది చూసుకోండి. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్? ఆన్సర్ చేశారా? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇలా ఈ క్వశ్చన్స్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే 2 నుంచి 10 మోనోసాకరైడ్లు అండి. 2 నుంచి 10 మోనోషుగర్లు గ్లైకోసిడిక్ బంధాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన 2 నుండి 10 మోనోషుగర్ల ద్వారా ఒలిగోసాకరైడ్లు అనేవి ఏర్పడతాయి. చూసుకోండి, ఇక్కడ 2 నుండి 10 అని అన్నారు. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా ఇవి ఏర్పడతాయి ఒలిగోసాకరైడ్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మీకు ఐకాన్ ఇండియా ఈ క్లాస్ ఈ సెషన్ మీ కమెంట్స్ పైన ఆధారపడి ఉంది. మీకు ఇలాంటి క్లాస్ కావాలి అనుకుంటే మీరు కమెంట్ ద్వారా మీ ఒపీనియన్ని చెప్పండి. దీన్ని బట్టి మేము ఇంకా క్లాసెస్ని ఎక్కువ క్వశ్చన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఉపయోగకరంగా ఉందా లేదా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ని మీరు పొందవచ్చు. మీకు ఇకపై ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాం. ఎగ్జామ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. దీంతో పాటు ఐకాన్ ఇండియా సుమారుగా 3000 క్వశ్చన్స్తో పేపర్ 2కి సంబంధించి ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వర్క్కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ని మీకోసం ప్రత్యేకంగా తీసుకురానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.